సంభాషణలో పేతురు యేసుప్రభు వారిని గౌరవించేవాడు. ప్రభువా తండ్రి అనేవాడు. ప్రభువా అనేవాడు, తండ్రి కాదు కానీ అనేవాడు. కానీ ఆయన చెప్పిన మాటను అంగీకరించడానికి ఇష్టపడలేదు. వద్దు ప్రభువా అనేవాడు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రభువా అన్నప్పుడు ఏం చెప్పినా కూడా అంగీకరించాలి, కానీ వద్దు అనేవాడు. అలాంటి 3 సంఘటనలు ఉన్నాయి. ఊరినే 3 సంఘటనలు జ్ఞాపకం చేస్తాను, మీరేం బైబిల్ తీయక్కర్లేదు. అయితే దాంట్లో ఒకదాన్ని మాత్రం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకటి ఏంటంటే సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 సందర్భాల్లో కూడా ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు వారు ఒకరోజు అడుగుతారు శిష్యుల్ని, నన్ను అందరూ ఏమనుకుంటున్నారు అని. ఒక్కొక్కళ్ళు ఒక మాట చెప్తే పేతురుని అడుగుతాడు. పేతురు, నువ్వేమంటావంటే నువ్వు సజీవమైనటువంటి దేవుని కుమారుడివి అని అంటాడు. అంటే సబాష్, నువ్వు బాగా చెప్పావు, ఈ జవాబు నువ్వు చెప్పింది కాదు, దేవుడు నీతో చెప్పించాడు అని అభినందిస్తాడు. ఆ తర్వాత యేసుప్రభు వారు ఏమంటారంటే, మరి నేను ఒక విషయం చెప్పాలి మీకు. నన్ను అధికారులు పట్టుకుంటారు, మత నాయకులు నన్ను పట్టుకుంటారు, నన్ను బాగా కొడతారు, నన్ను చంపేస్తారు సిలువ మీద వేసి, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పాడు. చెప్తే పేతురు, అదేంటది అట్లా అంటావు అని యేసయ్య చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళి, అట్లా అనొద్దు, నువ్వేంటి దేవుని కుమారుడివి, నిన్ను చంపేటమేంటి అని అంటాడు. అట్లా కాదయ్యా, ఇది జరుగుద్ది అని అంటే పేతురు గట్టిగా తిడతాడు. తిడితే యేసయ్య కోపం వచ్చి, సాతాను నా వెనక్కి వెళ్ళిపో అనేసి అప్పుడు అంటాడు, మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరినట్లయితే మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటాడు. యేసయ్య సిలువ మీద చచ్చిపోకపోతే మన రక్షకుడు అయి ఉండేవాడు కాదు. అదేవిధంగా మనం సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించకపోతే మనం క్రైస్తవులు అవ్వం. కాబట్టి మొదటి సంభాషణ ద్వారా యేసయ్య మనకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, శ్రమ లేకుండా క్రైస్తవత్వం ఉండదు. అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు, కాకపోతే ఊరినే చెప్పాను మీకు. శ్రమ లేకుండా క్రైస్తవత్వం ఉండదు. రెండో సందర్భం, అది ఈరోజు మనం ధ్యానం చేస్తాం, కాకపోతే ముందు పరిచయం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకో 1-2 గంటల్లో పట్టుకుంటారు. యేసు ప్రభు వారు గబగబా మేర మీదకి వెళ్ళి అందరూ భోజనాన్ని కూర్చున్నప్పుడు లేచి అందరి పాదాలు కడిగి టవల్తో తుడుస్తూ ఉన్నాడు. తుడుస్తూ పేతురు దగ్గరికి వచ్చి పేతురు పాదాలు కడగబోతుంటే, వద్దు ప్రభా, నువ్వు పాదాలు కడగడానికి వీల్లేదన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నేను కనుక నీ పాదాలు కడగకపోతే నీకు నాకు సంబంధం ఉండదయా, నీకు నాకు పాలు ఉండదా అని అన్నాడు. అని అంటే, మరి నా చేతులు ముఖం కూడా కడుగుతావంటే, నువ్వు స్నానం చేసావు కదా, అవి అవసరం లేదులే, ఇదొక్కటి చాలు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది రెండో సందర్భం వద్దు ప్రభా అంటానికి. దీంట్లో మనం నేర్చుకోగలిగేటువంటి ఏంటంటే, శుద్ధీకరణ లేకుండా క్రైస్తవత్వం ఉండదు, శ్రమ లేకుండా క్రైస్తవత్వం ఉండదు, శుద్ధీకరణ లేకుండా క్రైస్తవత్వం ఉండదు. మూడో సందర్భం, యేసుప్రభు వారు తిరిగి లేచి వెళ్ళిపోయి 40వ రోజు ఆయన మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. 50వ రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పెంతెకొస్తు దినాన సువార్త బోధించారు. దగ్గర 10 ఏళ్ల వరకు సువార్త బోధిస్తూనే ఉన్నారు, కానీ యూదా దేశం దాటి బయటికి వెళ్ళలేదు. యూదులు కాకుండా ఇంకెవరికి సువార్త చెప్పలేదు. ఆ టైంలో దేవుడు పరిశుద్ధాత్ముడు పౌలుకి పేతురుకి కనబడ్డాడు. గాల్లోంచి ఒక దుప్పటి కిందకి దిగుతూ ఉంది, దాంట్లో రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. పైనుంచి స్వరం వినబడింది, పేతురు అవి చంపుకొని తిను అని. ఇవి నిషిద్ధమైనవి, నేను తిన్నాను, ఇవి నేను తినకూడదు, నేను తిన్నాను, ఇది ఎలా తింటాను నేను? ఇలాగ 3 సార్లు జవాబు చెప్పాడు. నేను చెప్తున్నానుగా తిను అని. ఆ తర్వాత దేవుడు తనకు మాట చెప్పాడు, ఇప్పుడు దాకా అంటరాని వాళ్ళు అనుకున్నావు కదా, యూదులు కాని వాళ్ళని, ఇప్పుడు దాకా నిషిద్ధమైన వాళ్ళు అనుకున్నావు కదా, కాబట్టి వాళ్ళకి సువార్త చెప్పడానికి నువ్వు వెళ్ళాలి అని అంటే, ఆ రోజు పేతురు కొర్నేలి ఇంటిలో సువార్త చెప్పడానికి వెళ్ళాడు. మూడో విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మార్పు లేకుండా క్రైస్తవత్వం లేదు, శ్రమ లేకుండా క్రైస్తవత్వం లేదు, శుద్ధీకరణ లేకుండా క్రైస్తవత్వం లేదు, మార్పు లేకుండా క్రైస్తవత్వం లేదు. ఈ 3 సంఘటనలు. అయితే ఈరోజు యోహాను సువార్త 13వ అధ్యాయంలో శుద్ధీకరణ లేకుండా క్రైస్తవత్వం లేదు, అదే ఆ అంశం గురించి నేను మీతో చెప్తాను. బైబిల్లో ఉన్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం.
యోహాను సువార్త గురించి చిన్న పరిచయం చెప్తాను, ఆ తర్వాత దీంట్లోకి వెళ్దాం. యోహాను సువార్తకి 21 అధ్యాయాలు. మిగిలిన ముగ్గురు సువార్త రాసిన దగ్గర 20 ఏళ్ళ తర్వాత యోహాను సువార్త రాశాడు. కాబట్టి యోహాను చాలా చివరిలో రాశాడు సువార్త. యోహాను సువార్త రాసినప్పుడు యేసు ప్రభు ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన జీవితం ఏంటి ఆయనకు అనవసరం. యేసు ప్రభు దేవుడు, అది రుజువు చేయాలన్నమాట. అందుకని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే, దాంతో మొదలు పెట్టేశాడు. ఆయన చిన్న బాబుగా ఎప్పుడు యేసుప్రభుని చూపించలేదు. యేసుప్రభు దేవుడు అని రుజువు చేయటమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే 3.5 సంవత్సరాల యేసుప్రభు యొక్క పరిచర్య జీవితం గురించి మొత్తం 21 అధ్యాయాలు రాశాడు కదా. అయితే మనం ఏమనుకుంటాం, 3.5 సంవత్సరాల గురించి 21 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి 5.5 లేదా 6 అధ్యాయాలకి 5 సంవత్సరాలు అయిపోతుంది. 5.5 6 అధ్యాయాలకు 1 సంవత్సరం అయిపోతుంది. ఇది మనం అనుకునేది. ఎందుకంటే 21 అధ్యాయాలు 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. కాబట్టి 5-6 అధ్యాయాలు అయిపోయినాయి అంటే 1 సంవత్సరం అయిపోయినాయి, 5-6 అధ్యాయాలు అయిపోయినాయి అంటే 1 సంవత్సరం అయిపోయింది, అలా అనుకుంటాం. కానీ అట్లా విభజించలేదు. మీకు జాగ్రత్త చెప్పాలంటే మొదటి 10 అధ్యాయాల్లో 3 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మొదటి 10 అధ్యాయాల్లో 3 సంవత్సరాల చరిత్ర ఉంది. చివరి 10 అధ్యాయాల్లో చివరి 10 రోజుల చరిత్ర ఉంది. చివరి 10 అధ్యాయాల్లో చివరి 10 రోజుల చరిత్ర ఉంది. అదేంటండి అలా రాశారంటే, యోహాను దృష్టిలో యేసుప్రభు వారి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు చివరి 10 రోజుల్లోనే జరిగాయి. మీకు చెప్పాలంటే 11వ అధ్యాయంలోనేమో లాజరు చనిపోయి తిరిగి లేపాడు దేవుడు. 12వ అధ్యాయంలో లాజర్ ఇంట్లో కూటం జరిగింది. యేసుప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు హోసన్నా హోసన్నా అని వాళ్ళు పాటలు పాడారు. 13వ అధ్యాయంలో శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. 14, 15, 16 అధ్యాయాల్లో నేను వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీకు ధైర్యంగా ఉండండి అని ఆదరించాడు. 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయంలో ఆయన పట్టుకున్నారు. 19వ అధ్యాయంలో ఆయన సిలువ మీద చనిపోయాడు. 20వ అధ్యాయంలో ఆయన తిరిగి లేచాడు. 21వ అధ్యాయంలో పేతురు కనబడి నువ్వు నా యొక్క గొర్రెలను కాయి అని చెప్పి పరిచర్యకి పంపించాడు. ఇది చివరి 10 అధ్యాయాలు. అంటే చివరి 10 అధ్యాయాలు లాస్ట్ 10 రోజుల్లో జరిగినటువంటి విషయాలు అన్నమాట. దాంతో మీకు అర్థం అవ్వాలి ఈ 10 రోజుల్లో జరిగినటువంటి విషయాలు ఎంత ప్రాముఖ్యమని. సో ఇప్పుడు మీకు యోహాను సువార్త గురించి కొంచెం చెప్పాను, చివరి 10 అధ్యాయాల్లో ఏం జరిగిందో చెప్పాను. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి మనం వద్దాం, సరేనా? ఇప్పుడు తీయండి యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఒక చిన్న సంఘటనలాగా చెప్తాను. యేసుప్రభు వారు ఆదివారం లాజరు తిరిగి లేచిన ఆ యొక్క ఇంటి దగ్గర స్తుతి కూడికలాగా పెట్టారు. అది మనం 12వ అధ్యాయంలో చూస్తాం. ఆ రోజే దేవుడు యేసుప్రభు వారు యెరూషలేములోకి వచ్చారు. అందరూ మట్లు పట్టుకొని హోసన్నా హోసన్నా అని అరిచారు. దాన్నే మనం మట్ల ఆదివారం అనుకుంటాం. అందరూ కూడా హోసన్నా హోసన్నా అని అరుస్తుంటే యూదా మత నాయకులకి భయం వేసింది. అరే బాబు, వీడిని కనుక మనం చంపకపోతే వీడు మొత్తం మన రాజ్యాన్ని స్థాపించేస్తాడు, ఎలాగా తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, మన రాజ్యాన్ని పడగొట్టేస్తాడు, ఎలాగా, అలా కుదరదు, మనం ఇతన్ని చంపేయాలి అని అనుకున్నారు. ఆ వారంలోనే ఇస్కరియోతు యోధాతో మాట్లాడాడు. ఇస్కరియోతు యోధా యేసయ్యని అమ్మేయడానికి ఇష్టపడ్డాడు, యేసు ప్రభుని పట్టించడానికి ఇష్టపడ్డాడు. ఆ గురువారం, సోమంగళ బుధవారం అయిపోయింది, ఆ గురువారం జరిగినటువంటి విషయం అన్నమాట. గురువారం అంటే రేపు శుక్రవారం అన్నమాట. శుక్రవారం పస్కా పండుగ రోజు. పస్కా పండుగ అంటే మీకు గుర్తుంది కదా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10వ తెగులు వచ్చింది కదా, మరణదూత వచ్చినప్పుడు ఆ మరణదూత ప్రతి వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు. అయితే ఎవరైతే ఒక బలి పశువుని చంపేసి గుమ్మాల మీద రక్తం వేస్తారో ఆ రక్త మరక చూసేసి మరణదూత దాటి వెళ్ళిపోతాడు. ఆ పస్కా పండుగ రోజే యేసుప్రభు వారు చనిపోయారు. పస్కా పండుగ రోజు ఎవరింటి గుమ్మం బయట రక్తం ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి మరణదూత వెళ్ళలేదు. అదేవిధంగా యేసుప్రభు వారు మన కోసం చనిపోయారు కాబట్టి ఆయన రక్తాన్ని మన జీవితం మీద కనబడితే కనుక మనకి 2వ మరణం ఉన్నదన్నమాట, మనం నరకంలోకి వెళ్ళాం అన్నమాట. కాబట్టి మనల్ని నరకాన్ని నుంచి తప్పించడానికి యేసుప్రభు వారు మనందరి కోసం చనిపోవటమే మనం పస్కా పండుగ అని అంటాం అన్నమాట. ఆ పస్కా పండుగ రోజే యేసుప్రభు వారిని సిలువేశారు.
ఆ పస్కా పండుగ ముందు రోజు అన్నమాట. పస్కా పండుగ ముందు రోజు వీళ్ళు సర్వసాధారణంగా విందు చేసుకుంటారు అందరూ కూడా. సరే, యేసుప్రభు వారు ఏమన్నారంటే, పలానా చోట మేడ మీద మనం కలుసుకుందాం, అందరూ కలిసి విందు చేసుకుందాం అని అన్నారు. సరే, మేడ మీదకి వచ్చారు, అందరూ కలిసి విందు చేసుకోవడానికి కూర్చున్నారు. అయితే సర్వసాధారణంగా విందుకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఒక గెస్ట్ ఉంటాడు, ఆ గెస్ట్ ఏమో షేక్ హ్యాండ్ ఇచ్చి రండి సార్ విందుకి అని పిలుస్తారు. ఇంకొక పక్కన ఒక పనోడు ఉంటాడు, ఆ పనోడు ఏం చేస్తాడంటే గబగబా కాళ్ళు కడిగి కాళ్ళు తుడుస్తాడు, అప్పుడు లోనకి వెళ్ళి కూర్చుంటారు అనమాట. అది వాళ్ళు చేసే పని. అయితే ఈ మేడ మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరిది కాళ్ళు కడుక్కోలేదు, వాళ్ళు అలాగే కూర్చుండిపోయారు. ఏసీ చూశాడు, అది చూసి గబగబా లేచి పైన వేసుకుంటారే ఆ షర్ట్ అది తీసేసి అంగి దాన్ని తగిలిచ్చేసి బనీన్ మాత్రం ఉన్నది, ఒక టవల్ మనం స్నానానికి వెళ్ళినప్పుడు కట్టుకుంటామే అలాగ టవల్ అడ్డంగా కట్టుకొని ఒక పీట మీద కూర్చొని ఒక బేసన్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లతో శిష్యుల యొక్క పాదాలు కడిగి ఒక టవల్తో ప్రతి వాళ్ళ యొక్క కాళ్ళు తుడుస్తున్నారు. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు, ఇది నువ్వు నాకు చేయడానికి వీల్లేదు అన్నాడు. నేను నీకు చేయకపోతే నీకు నాకు పాలు ఉండదు అని అన్నాడు. అయితే అప్పుడు ఏమంటాడంటే, నా మొహం కాళ్ళు కూడా కడుగుతావా అని అంటే, అవసరం లేదు, నువ్వు ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చావు కదా, కాళ్ళు కడిగితే చాలు అని కాళ్ళు కడిగేస్తారు. అప్పుడు యేసే ఒక మాట అంటాడు, ఏమనంటే, మీలో అందరూ కూడా స్నానం చేసిన వాళ్ళు కాదు అని. యోహాను చాలా సంవత్సరాల తర్వాత రాశాడు కదా, ఎవరు స్నానం చేయలేదో తనకు తెలుసు. ఎవరు స్నానం చేయని వ్యక్తి? ఇస్కరియోత్ యోధా. ఇస్కరియోత్ యోధా స్నానం చేయలేదు, మిగిలిన వాళ్ళందరూ స్నానం చేశారు. అయితే పేతురేమో కాళ్ళు కడుగుట్టించుకోవడానికి ఇష్టపడలేదు. ఈ సన్నివేశాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ సన్నివేశాన్ని ధ్యానం చేసేటప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏంటనంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అందరిలో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఏంటి ఆ 2 రకాలైన మనుషులు అంటే, మీలో కొంతమంది స్నానం చేయలేదు. అంటే ఈరోజు స్నానం చేయలేదనే కాదు నా ఉద్దేశం. స్నానము అంటే మీలో కొంతమంది మారు మనసు పొందలేదు, మీలో కొంతమంది ఇంకా రక్షింపబడలేదు. దాన్నే మీకు వివరిస్తాను. ఊరుకోండి సార్, మేము చర్చ్కి వస్తాము, కానుకలేస్తాము, మా నాన్నగారు పాస్టర్ గారు, నేను కమిటీ మెంబర్ని, నేను చాలా పెద్దోడిని, నాకు బైబిల్ బాగా తెలుసు, నాకు బైబిల్ క్విజ్ ఉన్నది, నేను క్వైర్ మెంబర్ని, నాకు పాటలు వచ్చు, అవన్నీ నాకు అనవసరం. నువ్వు మారుమనసు పొందావా లేదా అనేది అది మీరు ఆలోచించుకోండి. మీరు మారుమనసు పొందారా లేదా ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైపోద్ది మారుమనసు పొందారా లేదా అనేది. ఒకవేళ మారుమనసు పొందకపోతే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రోజైనా మీరు మారుమనసు పొందుతారని. మీరు మారుమనసు పొందారో లేదో ముగ్గురికే తెలుస్తుంది. ఎవరండి ఆ ముగ్గురి కంటే? ఒకళ్ళు మీకు, రెండోది దేవుడికి, మూడోది సాతానికి. మీ ముగ్గురికే తెలుసు. మిగిలిన వాళ్ళు అందరి ముందు కూడా నాటకం ఆడొచ్చు. మీ ఆయన దగ్గర నాటకం ఆడొచ్చు, మీ భార్య దగ్గర నాటకం ఆడొచ్చు, మిత్రుల దగ్గర, పాస్టర్ గారి దగ్గర, అమ్మా నాన్న దగ్గర, అందరి దగ్గర డ్రామా ఆడొచ్చు. కానీ ఈ ముగ్గురు దగ్గర మాత్రం డ్రామా ఆడడం. ఎవరంటే, నీ దగ్గర నువ్వు డ్రామా ఆడలేవు, నీ గురించి నీకు తెలుసు. దేవుడి దగ్గర ఆడలేవు, దేవుడికి సమస్తం తెలుసు. సాతాన్ దగ్గర ఆడలేవు, ఎందుకంటే వాడు నిజంగా నువ్వు మారుమనసు పొందావో లేదో వాడికి తెలుసు కాబట్టి. సో ఇది కొంతమంది యొక్క పరిస్థితి. కొంతమంది ఉన్నారు, మీరు మారుమనసు పొందారు, దాంట్లో అనుమానం లేదు. కానీ మారుమనసు పొందిన తర్వాత మీ జీవితంలో ఆత్మీయంగా ఎదగటం అనేది లేదు. మారుమనసు పొందిన తర్వాత అనుదినము దేవుని దగ్గరకు వచ్చి మీ జీవితాన్ని సరిచేసుకోవటం అనేది లేదు. మీరేమనుకుంటున్నారంటే, నాకు బైబిల్ తెలుసులే, నేను ఆత్మీయంగా బాగా ఎదిగిపోయానులే, ఇక చాలులే అని అనుకుంటున్నారు. ఇది పేతురు టైప్ అన్నమాట. అంటే మీకు స్నానం ఉంది కానీ అనుదినము కాళ్ళు కడుక్కోవటం లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా కడుక్కోవాల్సిందే. కొంతమంది ఒళ్ళంతా కడుక్కోవాలి, కొంతమంది కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అర్థమైందా? నాకు కడుక్కోవడానికి అవసరం లేదు అని అంటున్నావంటే, అయితే ఇస్కరియోతు యోధాలాగా మోసం చేస్తున్నావు, లేదా పేతురులాగా గర్విస్తున్నావు. ఈ రెండిట్లో ఏదున్నా కూడా దేవుడిని విషయంలో ఆనందించడు. కాబట్టి ఈరోజు ప్రసంగం అయ్యే లోపల నేను ఆశించేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ముందు నేను రక్షింపబడాలని లేదో ఆలోచించడం, రక్షింపబడకపోతే రక్షించబడటానికి ఆలోచించాలి. రక్షింపబడిన తర్వాత అయితే కనుక ఈరోజు దేవుడు నాకు నేర్పించే పాఠం ఏంటి, నేను నా జీవితంలో ఏది సరి చేసుకోవాలి అని శుద్ధీకరణ చేసుకొని వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇది 13వ అధ్యాయంలో మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం. కాబట్టి నేనేదో పెద్ద గొప్ప మర్మం ఏదో చెప్తున్నాను అనేదేం కాదు, కానీ ఉన్న వాక్యాన్నే చెప్తాను. కానీ కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. చాలామంది హర్ట్ అవుతారు.
ఎందుకనంటే వాక్యం అలాంటిది. అయితే మీరు హర్ట్ అయ్యి దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకుంటే మంచిది. లేదు హర్ట్ అయ్యి నా మీద కోపగించుకుంటే నాకు ఒరిగేదేం లేదు, నీకు వచ్చే లాభం ఏమి ఉండదు. ఓకే, మీరు నన్ను ఏం చేయలేరు, మీకు కూడా వచ్చేదేం ఉండదు. అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళు పశువులు లాంటి వాళ్ళు, ఒళ్ళు కొవ్వు ఎక్కువ, వాళ్ళకి పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ. వాళ్ళు ఏంటంటే వాక్యం వినేసి జీవితంలో ఏం మార్పు ఉండదు, కొంచెం కూడా బాధ అనేది ఉండదు, వాక్యం వీడు బాగా చెప్పాడురా అనే నాకు కొన్ని మార్కులు వేసి వెళ్తారు. వాళ్ళు వేస్ట్ కాదు, వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేది. వాళ్ళకి ఇంకేమన్నా జబ్బులు, పక్షవాతం, కుష్టి వ్యాధి అలాంటివి వచ్చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే బాగా పొగరెక్కువ, వాళ్ళకి గర్వం ఎక్కువ, జీవితం సెట్ చేసుకోవటం వాళ్ళకి చేత కాదు. అంటే అదేంటండి కుష్టి వ్యాధి, పక్షవాతం అలాంటి మాటలు ఎందుకు అంటున్నారంటే, పక్షవాతం వచ్చిందనుకోండి, కుష్టి వ్యాధి వచ్చిందనుకోండి, గిల్లితే నొప్పి తెలుసుద్దా? తెలియదు కదా. శరీరానికి నొప్పి తెలియట్లేదంటే వాడి కుష్టి వ్యాధి వచ్చిందని అర్థం. దేవుడు మాట్లాడుతుంటే కూడా హృదయానికి నొప్పి తెలియట్లేదంటే వాడికి ఏమొచ్చిందని? పక్షవాతం, కుష్టి వ్యాధి వచ్చిందనే కదా. అది మనసుకే కాదు, శరీరానికి కూడా వస్తే ఈడు ఎలాంటోడని దూరం వెళ్ళిపోతారు ప్రజలు. లేకపోతే ఇస్కరియోతు యోధాన్ని చేర్చుకున్నట్లు చేర్చుకుంటారు. అది వచ్చింది బాధ. ఈరోజు మీటింగ్లో ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు చాలామంది కూర్చున్నారు తెలుసా. అది మీరేనేమో, నాకు తెలియదు. కాబట్టి మీ జీవితాన్ని సెట్ చేసుకోండి. అది మనం వాక్యంలోంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించని రీతిగా వారిని అంతం వరకు ప్రేమించను. 1వ వచనంలో ప్రేమ గురించి మాట్లాడి ప్రేమను బట్టి తాను చేసేటువంటి పని అంటే చెప్తున్నాడు. అంటే 13వ అధ్యాయంలో మనం చూసేటువంటి మాటలన్నీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి, లేకపోతే యేసయ్య యొక్క ప్రేమను బట్టి జరిగేది. ప్రేమ, యేసయ్య ప్రేమకి కొన్ని పవిత్రమైన లక్షణాలు ఉన్నాయి, విచిత్రమైన. మొదటి లక్షణం ఏంటి అనంటే, యేసయ్య గురించి ఏమన్నదంటే, తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించిన రీతిగా వారిని అంతం వరకు ప్రేమించను. యేసయ్య ప్రేమ మధ్యలో ఆగిపోయేది కాదు. యేసయ్య ప్రేమ అంతం వరకు ఉండేటువంటిది. ఆయన ప్రేమ అంతం వరకు ఉండేది అనంటే, మనం ప్రేమిస్తాం, కొంతమందిని ప్రేమిస్తాం. అయితే వాళ్ళు మన మాట వినలేదనుకోండి, లేకపోతే వాళ్ళు ఏదైనా మోసం చేశారనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన నచ్చలేదనుకోండి, ఆ తర్వాత మనం ప్రేమించలేం, మనకిష్టం ఉండదు. ఆ ప్రేమ అక్కడితో ఆగిపోద్ది. ఆగిపోయే ప్రేమ మంది. కానీ యేసయ్య ప్రేమ ఆగిపోయేది కాదు. ఎలాగంటే, ఇప్పుడు యేసుప్రభు వారు గురువారం సాయంత్రం మాట అంటున్నారు కదా, ఆయనకి తెలుసు కొద్దిసేపు ఉన్నాక శిష్యులంతా వదిలేసి వెళ్ళిపోతారని, కొద్దిసేపు ఉన్నాక ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టి తన్ను అమ్మేస్తాడని. అయినప్పుడు కూడా ప్రేమించాడు. అంటే మనం ఆయన్ని కాదంటే కూడా ఆయన ప్రేమిస్తాడు, మనం ఆయన్ని తిడుతూ ఉంటే కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మీరు ఎన్నిసార్లు వేసి ఆయన మోసం చేయలేదు చెప్పండి? ఎన్నిసార్లు మీటింగులకు వచ్చి, ప్రభా నేను ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను, నాకు జబ్బు తీసే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను, నాకు మంచి మార్కులు ఇచ్చే, నేను ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను, నా అప్పు తీర్చే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను, నాకు ఉద్యోగం ఇచ్చే, నేను ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను, నాకు పెళ్ళి అయ్యేటట్లు చేయి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను, నాకు పిల్లలు లేవు అని ఎన్నిసార్లు మీరు అడగలేదు? దేవుడు ఇచ్చిన తర్వాత మర్చిపోయి అంతకంటే దరిద్రంగా జీవించలేదా? కానీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నావు అంటే కారణం ఆయన ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నీకు చెప్తున్నాడు. నువ్వు మోసం చేసే వ్యక్తి అని తెలుసు, నువ్వు ఆయనకి ఇష్టపడట్లేదని తెలుసు, అయినప్పుడు కూడా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అంతం వరకు ఉండేది. అంతం వరకు అనే మాట ఏంటనంటే, ఆయన ప్రేమ ఒక విధంగా ఆగిపోవాలంటే చావే ఆపేస్తుంది, ఇంకేమీ ఆపదు, చావే. ఆయన సిలువ మీద చచ్చిపోయేటంతగా ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ చచ్చిపోయేటంత ప్రేమ. సినిమాలో డైలాగులు వేస్తారు, ఏమన్నా తెలుసా, నీకోసం నేను ప్రాణం పెడతానే అని అంటారు. అది ఉత్తుత్తి డైలాగులే. నీకోసం ప్రాణం పెడతానే అన్నవాడు సర్వసాధారణంగా ప్రాణం తీస్తాడు, అది జరిగేది. కానీ యేసయ్య డైలాగ్ ఏమేలా, ఆయన ప్రాణం పెట్టేసి, చూడు నీకోసం నేను చచ్చిపోయాను, నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను తెలుసా, నా ప్రేమ అంత ప్రేమ, అంతం వరకు ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే, నీకోసం ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. జపాన్ దేశంలో
కొంతకాలం క్రితం ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు చాలా బిల్డింగులు కూలిపోయాయి. 2 రోజుల తర్వాత జరుగుతున్న మీటింగ్ అనమాట. ఇప్పుడు బిల్డింగులు కూలిపోయినప్పుడు చాలామంది చచ్చిపోతారు. కొంతమంది ఏంటనంటే దెబ్బలు తగిలి అలా కింద పడిపోయి ఉంటారు అనమాట, కానీ చచ్చిపోరు. అయితే అక్కడికి పొక్లైనర్ వెళ్ళి ఇలా తవ్వేసింది అనుకోండి, వాళ్ళు అప్పుడు చచ్చిపోతారు. అందుకని ఏం చేస్తారంటే ముందు ఒక యంత్రం ఉంటుంది, అది మన డాక్టర్ గారు స్టెథోస్కోప్ ఉంటుంది, అలా ఉంటుంది. దాన్ని ఆ ప్రాంతంలో అలా తిప్పుతారు. తిప్పితే ఏమవుతుందనంటే ఎక్కడైనా గుండె చప్పుడు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. గుండె చప్పుడు ఉందంటే ఇక్కడ ఎవరో బతుకున్నారు అని జాగ్రత్తగా పైన ఉన్నటువంటి దూలాలు అవి తీస్తారు. ఒక చోట అలా గుండె చప్పుడు వస్తూ ఉంటే దూలాలన్నీ తీస్తూ ఉన్నారు. తీస్తూ ఉంటే ఒక అమ్మాయి ఇలా బొక్క బోర్లుగా పడిపోయి ఉంది. ఆ అమ్మాయిని ఇలా పట్టుకున్నారు. పట్టుకుంటే చల్లగా ఉంది. రే ఈ అమ్మాయి చచ్చిపోయిందిరా అని అంటే, సరే పొక్కులనే తీసుకురండి అని అంటా ఉంటే ఇంకో సైనికుడు అంటాడు, ఈ అమ్మాయి కింద ఇంకెవరిని ఉన్నారేమో, పైన ఉన్న అమ్మాయి బతుకుంటే కింద ఉన్న అమ్మాయి ఎలా బతుకుంటుందిరా, చచ్చిపోయిన ఉంటారు. లేదు ఒకసారి తీద్దామని బలవంతంగా ఇలా తీశారు. తీస్తే ఒక దుప్పట్లో చుట్టేసి ఉన్నటువంటి ఒక బాబుని ఇలా గట్టిగా పట్టుకొని ఉందన్నమాట. ఆమె చిన్న బాబు, 1.5 సంవత్సరం ఎంత ఉంటుంది. ఆ బాబు బతికే ఉన్నాడు. అయితే ఆ బాబుని ఇలా లాగుదామని ప్రయత్నం చేస్తే రావట్లా. అంటే పొట్టలో వాడు కాళ్ళు గుచ్చుకుపోయినాయి. అంటే వాళ్ళ అమ్మ పడిపోతే మీద పైన దూలం పడిపోతే ఆ బరువుకి వీడు కాళ్ళు పొట్టలో గుచ్చుకుపోయినాయి. కానీ వాడు బతికే ఉన్నాడు. అందుకనే ఇటే మట్టి అంతా తీస్తూ ఉంటే చివరిలో ఆ అమ్మాయి చేతిలో ఇలా మొబైల్ ఉన్నది. నవ్వుకున్నారు వీళ్ళు. చచ్చిపోయేటప్పుడు కూడా మొబైల్ వదలలేదురా చూడు అని అనుకున్నారు. ఓ చేతిలో బాబు, ఇంకో చేతిలో మొబైల్. సరే మొబైల్ చూస్తే అది ఆన్లో ఉంది. దాంట్లో ఎవరికో మెసేజ్ కొట్టింది కానీ పంపించలేదు. ఏమని కొట్టిందో తెలుసా? బాబు నువ్వు బ్రతుకుతావు బాబు, నువ్వు చనిపోవు, ఎందుకంటే నీకోసం నేను చచ్చిపోతున్నాను కదా అని మెసేజ్ కొట్టింది కానీ పంపించలేదు. ఆ తర్వాత బాబుని బయటకు లాగేశారు. కానీ ఆ మెసేజ్లో ఏమర్థమవుతుందో తెలుసా? బాబు నువ్వు బతుకుతావురా, అది నిరీక్షణ. నిన్ను ఎవరో ఒకళ్ళు తప్పిస్తారు, అది విశ్వాసం. ఎందుకంటే నేను నీకోసం చచ్చిపోతున్నాను కదా, అది ప్రేమ. ఆమె బాబుని ఎంతగా ప్రేమించిందంటే నేను చచ్చిపోయినా పర్లేదు, బాబు బతుకుతాడు, అది ఆశ. యేసయ్య శిలువ మీద చచ్చిపోయినప్పుడు ఆ మాట ఈరోజు నీకు వినిపిస్తున్నప్పుడు ఆయన విశ్వాసం, ఆయన నిరీక్షణ, ఆయన ప్రేమ ఏంటి తెలుసా? నువ్వు ఈ మాటలు విని ఆయన ప్రేమను అర్థం చేసుకొని మార్పు చెందుతావని. అది ఆయనకున్నటువంటి తపన. అంతం వరకు ప్రేమించడం అంటే అది. ఆయన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. రెండో విషయం ఏంటి తెలుసా? ఆయన ప్రేమ 2వ వచనం చదువుతున్నాను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక. అంటే యేసుప్రభుకి తెలుసు ఇస్కరియోతు యోధా అప్పగిస్తాడని. ఎప్పుడు తెలుసు? ఎప్పుడో తెలుసు. ఒక్క 2 పేజీలు వెనక్కి తీసుకెళ్ళి 6వ అధ్యాయం 64వ వచనం చూస్తారా? 6వ అధ్యాయం 64వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. నేను చదువుతా. నేను ఒక క్షణం ఆగాను అని అంటే అందరూ చూస్తారని అర్థమైందా? ఇందులో పోటీ ఏం లేదు, ఎవరు ఫస్ట్ తీశారు అనేది ఏం లేదు. నన్ను స్టేజ్ మీద నుంచోబెట్టి మైకోట్ నాకు ఇచ్చింది నన్ను వాగడానికి కదా, నేనే వాగుతా. ఓకే, మీరు వినండి చాలు. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఎప్పటి నుంచో తెలుసు. నీకు విషయం తెలుసా? యోహాను సువార్తలో ఇస్కరియోతు యోధా గురించి 8 సార్లు ప్రస్తావించారు. 8 సార్లు యోహాను సువార్తలో ఇస్కరియోతు యోధా గురించి రాసిన అన్ని సార్లు ఇంకా ఏ పుస్తకాల్లో రాయలేదు. ఎందుకంటే యేసయ్యకు ముందు నుంచి తెలుసు ఇస్కరియోతు యోధా అప్పగిస్తాడని. అయినప్పటికి కూడా ఆయన ప్రేమించాడు. అది నిజమే అంతం వరకు. కానీ ఆ ప్రేమలో చాలా రకాలైనటువంటి బాధ ఉంటుందో తెలుసా? 21వ వచనం చూడండి. దీంట్లోనే 21వ వచనం. యేసు ఆ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి అంటే ఆ టైంలో ప్రేమిస్తున్నాడు, లోన ఎంతో దిగులు చెందుతున్నాడు. ఈ ప్రేమ సునిశ్చితమైనటువంటి ప్రేమ, సున్నితమైనటువంటి ప్రేమ. సున్నితమైందంటే తాకితే చాలు గాయం అనిపించుకునేటువంటి ప్రేమ. చిన్న మాట అంటే కూడా హర్ట్ అయిపోయేటువంటి ప్రేమ, చాలా సున్నితమైనటువంటి ప్రేమ. 33వ వచనంలో ఒక పదం ఉపయోగించాడు. యేసుప్రభు వారు ఉపయోగించినటువంటి ఆ పదం
ఇంకా ఎక్కడ ఉపయోగించాల, ఒక్కసారే ఉపయోగించాడు. ఏమన్నాడు తెలుసా? పిల్లలారా. యేసయ్య ఎప్పుడు కూడా శిష్యుల్ని పిల్లలారా అనలేదు, మిత్రులు అన్నాడు, శిష్యులు అన్నారు, నన్ను వెంబడించేవాళ్ళు అన్నాడు, పిల్లలారా అని ఒక్కసారే అన్నాడు ఆయన. ఎందుకన్నాడు తెలుసా? ఆ టైంలో వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించింది తెలుసా? పేతురు, గొప్ప మాటలు అంటున్నావు కానీ కొద్దిసేపు ఉంటే నువ్వు ఎవడో నాకు తెలియదని చిన్న పాపం ఉందంటావా? నాకు తెలుసు. ఇస్కరియోతు యోధా, డ్రామా వేస్తున్నావు కానీ నన్ను నమ్మేసేవాడి నువ్వేనయ్యా. అయ్యా మీరంతా కూడా ఏదో గొప్ప గొప్ప మాటలు అంటున్నారు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నాకు తెలుసు. నేను 3.5 సంవత్సరాలు మీతో ఉన్నాను, వేల కొద్ది అద్భుతాలు చేశాను, 100 కొద్ది వర్తమానాలు ఇచ్చాను, కానీ ఏమి లాభం? మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఎంత బాధ ఉంటుందో తెలుసా? నేను మిమ్మల్ని ఎంత నమ్మాను, ఎంత ప్రేమించాను, కానీ మీరు నన్ను చీకొట్టేసి వెళ్ళిపోతారే. అది బాధ. అది సున్నితమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ సంపూర్ణమైనది, ఆయన ప్రేమ సున్నితమైంది. మూడోది, ఆయన ప్రేమ సమస్తము ఎరిగిన తర్వాత కూడా ఉండినది. సమస్తము ఎరిగిన తర్వాత. చాలాసార్లు ఈ డైలాగ్ వేస్తాం, మీరు వేసుని ఉంటారు ఏదో టైంలో. వాడు ఏదో అనుకొని కాఫీ ఇచ్చాను తెలుసా, వాడు ఏదో అనుకొని ఆడికి ఫుడ్ పెట్టాను తెలుసా, వాడు ఏదో అనుకొని ఇంట్లో కూర్చోపెట్టాను తెలుసా, వాడు ఏదో అనుకున్నాను, చిచ్చి వాడు ఇలాంటి వాడని తెలిస్తే దగ్గరకు కూడా రానిచ్చేవాడిని కాదు తెలుసా, అది ఇలాంటిదని తెలిస్తే కనీసం దాని ఇంకా కన్నెత్తి కూడా చూసిండేవాడిని కాదు తెలుసా. ఈ డైలాగులు మీరు వేసి ఉంటారు చాలాసార్లు. యేసయ్య అలాంటి డైలాగ్ లేడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఈయన నాకు అప్పగిస్తాడని ముందే తెలుసు. మరి ఏం చేస్తావు? ముందే తెలిసే రా బాబు రా అని అన్నాను. అదేంటిది? ఎందుకు రమ్మన్నావు అంటే, ఏమో మారతాడేమో, వాడికి అవకాశం ఇవ్వలేదు అని నన్ను అనకూడదు. నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదయ్యా, ఇచ్చినట్లయితే మారుండేవాడినేమో అని అంటాడేమాడు. ఆ మాట అంటానికి వీల్లేదు. చూడు, నీకు అవకాశం ఇచ్చా, చివరి క్షణం దాకా అవకాశం ఇచ్చా, రొట్టెను నీ చేతికి ఇచ్చేదాకా నీకు ఇస్తానే ఉన్నా, నువ్వు నా దగ్గరికి రా అని. చాలామంది ఇస్కరియోతు యోధ మీద జాలి చూపిస్తారు. అలా ఏమంటారు తెలుసా? ఇస్కరియోతు యోధ మంచోడే కదా, ఇస్కరియోతు యోధ లేకపోతే యేసుప్రభు శిలువ మీద చచ్చిపోయాడా? ఎవడన్నాడు? ఇస్కరియోతు యోధ కాకపోతే ఇంకో సుబ్బారావు, ఆడు కాకపోతే ఇంకోటి ఎవడో, వాడు కాకపోతే యేసుప్రభే తాను అప్పగించుకునేవాడేమో. ఎందుకని అనవసరంగా ఆ జాలి చూపించాలి? ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాత్రి మీలో ఇలాంటి ఆలోచనలో ఉండేవాళ్ళు ఉంటారు, కావాలంటే దేవుడు మార్చుకుంటాడు అని. అలా కుదరదు. 2 చేతులు కలిస్తే కానీ చప్పటి శబ్దం రాదు. అదేవిధంగా రక్షణ కార్యం జరగాలంటే 2 ఉండాలి. దేవుని యొక్క అనుగ్రహం, మన యొక్క విధేయత, మన యొక్క అంగీకారం. దేవుని యొక్క అనుగ్రహం, మన యొక్క అంగీకారం, ఈ 2 ఉన్నప్పుడే రక్షణ అనేది ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహం కొంతకాలం అయితే ఆగిపోతుందేమో, నీ జీవితం విషయంలో ఉండదేమో. ఈరోజు ఉన్నటువంటి మనసు రేపు ఉండదేమో, ఈరోజు ఉన్నటువంటి మనసు వచ్చే సంవత్సరం ఉండదేమో. కాబట్టి ఇందాక వాక్యం చదివినిపించారు కదా, ఇదే అనుకూల సమయం. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ మాట ఎందుకనంటూ ఉంటారు? నువ్వు రేపు చచ్చిపోతావు అని కాదు, నువ్వు బతుకుండొచ్చు, దేవుని రాకడ రేపో వస్తుందని కాదు. మేబీ 100 ఏళ్ళ దాకా రాకపోవచ్చేమో, దేవుని రాకడ 100 ఏళ్ళ దాకా రాకపోవచ్చు, కానీ నువ్వు ఉంటావని గ్యారంటీ ఏముంది? రేపటి దాకా ఈ మనస్సు ఉంటుందని గ్యారంటీ ఏముంది? కాబట్టి ఇదే అనుకూలమైనటువంటి పరిస్థితి. దేవుని యొక్క అనుగ్రహానికి మన అంగీకారం తెలపకపోతే నాశనం అయిపోతాం. అందుకనే ఈ రాత్రే మీలో కొంతమంది నిర్ణయం తీసుకోవాలి. నేను చివరిలో ఆల్టర్ కాల్ ఇస్తాను. చివరిలో మీలో శుద్ధీకరణ కావాలనుకున్న వాళ్ళు, మీలో మారు మనసు కావాలనుకున్నటువంటి వాళ్ళు లేచి నిలబడండి అని చెప్తాను. నేను ఎక్కువ సమయం ఏమీ ఇవ్వను. దేవుడు మీ మనసుల్లో పనిచేసినట్లయితే మొండి వైఖరి పనిచేయద్దు. మీరు గర్వం ప్రదర్శించకూడదు పేతురులాగా, లేకపోతే మోసపూరితమైనటువంటి వ్యవహారం ఉండకూడదు ఇస్కరియోతు యోధలాగా. ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొక్క ఆ కృపను మీరు కోల్పోతారు. కాబట్టి ఆయన ప్రేమ అన్నీ తెలిసిన తర్వాత కూడా ఉండేది. 4-5 వచనాలు చాలా కీలకమైనవి, దాన్ని మనం చూద్దాం. 13వ అధ్యాయం 4-5 వచనాలు. భోజన పంక్తుల నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తివాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చి నొప్పుడు అతడు, ప్రభా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. యేసయ్య ఈ కాళ్ళు కడగటం
అనేది ఎందుకు చేశాడు? నాకు 3 రకాలైనటువంటి జవాబులు వచ్చాయి. ఈ 3 జవాబుల్లో ఏదో ఒక జవాబు మీకు పనిచేస్తుంది. ఏదో ఒక జవాబు ఏంటి? ఆ 3 జవాబులు అంటే, ఒకటి ప్రేమను వ్యక్తం చేయడానికి చేశాడు, ప్రేమను చూపించడానికి. ఇప్పుడు బిర్యానీ బాగుందో లేదో ఎలా తెలుసుద్ది? తింటే తెలుసుద్ది, అంతే కదా? బిర్యానీ చూపించి బాగుందా అని అంటే ఏమంటారు మీరు? ఏం బాగుంది, తినాలి అని అంటారు. అయితే సినిమా బాగుందా లేదా ఎలా తెలుసుద్ది? చూస్తే తెలుసుద్ది, అంతే కదా? మీకు సీడీ ఇచ్చి సినిమా బాగుందా అంటే చూడాలి కదా అని అంటారు. అయితే పాట బాగుందని ఎప్పుడు చెప్తారు? వింటే మీ కీర్తన పుస్తకంలో పాట చూపించి పాట బాగుందా అని అంటే వింటే బాగుంటుంది. పాట వింటే బాగుంటుంది, బిర్యానీ తింటే బాగుంటుంది, సినిమా చూస్తే బాగుంటుంది. మరి ప్రేమ ఎప్పుడు బాగుంటుంది? వింటేనా, తింటేనా, చూస్తేనా? ప్రేమ గురించి బోల్సార్లు విని ఉంటావు, ప్రేమ బొమ్మలు చాలాసార్లు చూసి ఉంటావు. ఒక ఆటిని బొమ్మ గీసి మధ్యలోంచి ఒక బాణం గీసేసి ఇది ప్రేమ, అదా ప్రేమ? కాదు. ప్రేమకున్న విచిత్ర లక్షణం ఏంటి తెలుసా? ప్రేమ అనుభవిస్తే కానీ తెలియదు. ప్రేమ అనుభవిస్తేనే కానీ. నిజమైన ప్రేమ అనుభవించినటువంటి వాడి యొక్క జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ లోకంలో చాలామంది లవ్లో పడతారు, చాలామంది. కానీ ఆ ప్రేమలో పడినోళ్ళు సంతోషంగా ఉండరు. ఆ ప్రేమలో పడినోళ్ళు ఎప్పుడు టెన్షన్లోనే ఉంటారు, ఎప్పుడు టెన్షనే. ఆడు వదిలేస్తాడేమో, అది వదిలేస్తుందేమో, ఆడు కోపం వస్తుందేమో, దానికి కోపం వస్తుందేమో, ఎప్పుడు టెన్షనే, ఎప్పుడు భయమే, ఎప్పుడు ఫోన్ పక్కనే ఉంటుంది, ఎత్తకపోతే కోపం వస్తుందేమో, భయం. అది ప్రేమ కాదు, అది మోహం. నిజమైన ప్రేమ చాలా స్వేచ్ఛగా ఉంటుంది, నిజమైన ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది, నిజమైన ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. సార్, ఈ నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుద్ది? నిజమైన ప్రేమ ప్రపంచంలో ఒక్కళ్ళ దగ్గరే దొరుకుద్ది. ఎవరి దగ్గర? యేసే దగ్గర. యేసే దగ్గర ఆ ప్రేమను అనుభవించిన వ్యక్తే ప్రేమ అంటే అర్థం చేసుకోగలుగుతాడు, ప్రేమను ఇతరులకు అందించగలుగుతాడు. ప్రేమ అనుభవించాలంటే ఆయన అందించాలి. అందించకుండా ఎవడు అనుభవిస్తాడు? అన్నం వడ్డిస్తేనే తింటాం, సినిమా చూపిస్తేనే చూస్తాం, పాట పాడితేనే వింటాం. అదేవిధంగా ప్రేమను అందిస్తేనే అనుభవించగలుగుతాం. యేసయ్య ప్రేమను అందించాడు. ఎలాగా? బల మీద కూర్చోనా, ప్రసంగం చేశా, ఓ పాట పాడా, ఆకాశంలో ఒక అద్భుతం చూపించా? కాదు. ఆయన ప్రేమను మన పట్ల చూపించడానికి ప్రేమ కార్యం ఒకటి చేశాడు. 2 కొరింథీ 8:9 ఇలా ఉంటుంది. ఎలా అంటే, ఆయన ధనికుడు, కానీ మనల్ని ధనికులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడంట. ఆయన ధనికుడు, మనల్ని ధనికులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ప్రేమ మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి వచ్చేస్తుంది. ప్రేమ ఎప్పుడు నేను ఎక్కాలా, నేను దిగాలా అని ఆలోచించదు. మీకు ఓ 2 సంవత్సరాల బాబు ఉన్నాడు అనుకుందాం, అర్థమైందా? వాడు మెట్ల మీద నుంచి కిటికీ ఎక్కేసి ఎక్కడికో పైకి ఎక్కేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనుకుందాం. అమ్మో, వీడు పైకి ఎక్కాడు, నాకు ఎక్కడం రాదు అని చేతులు కట్టుకొని ఉంటారా? ప్రేమించే తల్లి ఎక్కటం రాకపోయినా ఏదో ఒకటి పట్టుకొని పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రేమ ఎంత ఎత్తైనా ఎక్కేస్తుంది ఆ బాబుని అందుకోవడానికి. ఒకవేళ ఒక 2 సంవత్సరాల బాబు ఉచ్చలో కూర్చొని ఆ ఉచ్చని టపటపా కొట్టి మొహానికి ఉచ్చ రాసుకుంటున్నాడు అనుకుందాం. ఎవడు చూసినా కూడా చే అని అంటారు. కానీ తల్లి చూసిందనుకో ఆ బాబుని ఏ అని అంటదా? అందు. వాడిని ఎత్తుకుంటుంది. మీరే కనుక తల్లి అయితే మీరేం చేసి ఉండేవాళ్ళు తెలుసా? వాడు ముఖానికి ఉచ్చ రాసుకున్న వాడి బుగ్గ మీద మీరు ముద్దు పెట్టి అప్పుడు స్నానం చేపిస్తారు. ఏ స్థాయికైనా దిగుతారు, ఏ స్థాయినికైనా ఎక్కుతారు. అది ప్రేమ. ప్రేమ ప్రశ్నించదు, ప్రేమ చిరాకు పడదు, ప్రేమ ఎంత దూరం అని అడగదు, ప్రేమ ఎంత ఖర్చు అని అడగదు, ప్రేమ ఎంత వెల చెల్లించాలి అని అడగదు. ప్రేమ ప్రశ్నించదు, చేసి చూపిస్తుంది. బస్. యేసయ్య అందుకే కిందకి దిగి ఒక బానిస చేసే పని చేశాడు.
ఈ రాత్రి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీకు పరిచర్య చేయడానికి, మిమ్మల్ని అందుకోవడానికి యేసయ్య ఏ స్థాయికైనా రావడానికి ఇష్టపడుతున్నాడు. చెయ్యి అందిస్తా, నీ చెయ్యి అందుకునే స్థాయికి నేను వస్తా. కానీ ఒక్కటి, నువ్వు చెయ్యి చాపితేనే నేను లాగగలిగేది, లేకపోతే లేదు. ఈ రాత్రి ఆయన ప్రేమతో చెయ్యి చాపుతున్నప్పుడు, ఇదిగో ప్రభా నా చెయ్యి అందుకో అని అనగలవా? లేకపోతే చెయ్యి అవసరం లేదు అని నాశనం అయిపోతావా? ప్రేమను కాదన్నవాడు జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని అనుభవించలేడు. ప్రేమను కాదన్నవాడు జీవితంలో ఎన్నటికీ పరిపూర్ణతను పొందలేడు. ప్రేమను కాదన్నవాడు జీవితంలో ఎంతటికీ స్వేచ్ఛను అనుభవించలేడు. నీ జీవితం అలాంటిదా? ఒకవేళ నీ జీవితం బంధకాల్లో, నీ జీవితం బాధల్లో, నీ జీవితం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నదంటే నిజమైన ప్రేమను అనుభవించలేదని. దేవుని యొక్క భక్తులు జైల్లో ఉన్నా ఆనందంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రేమను అనుభవించారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆనందంగా నాకు పరలోకం కనబడుతుంది అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమను అనుభవించాడు కాబట్టి. ప్రేమను అనుభవించిన వ్యక్తి జైల్లో ఆనందాన్ని అనుభవిస్తాడు. ప్రేమ లేనటువంటి వ్యక్తి సింహాసనం మీద కూర్చున్న ఏడుస్తూనే ఉంటాడు. నీ బ్రతికెలా ఉంది? ఇది మొదటిది చిత్రం. రెండో చిత్రం ఏంటంటే ఇందులో పరిచర్య కనబడుతుంది. పరిచర్య, ఆయన పరిచర్య చేయడానికి దిగాడు. పరిచర్య గురించి మాట్లాడటానికని మీకు బైబిల్లోంచి ఇంకో వాక్యం చూపించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదువుతాను. ఓకే, ఒకసారి చదువుతాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8, 9. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అయితే ఇప్పుడు మళ్ళీ చదువుతాను ఈ భాగాన్ని మళ్ళీ చదివేటప్పుడు కొన్ని పదాలు నేను కలుపుతానే, మీరు వినండి. మీరు చూడక్కర్లేదు, వినండి, అది సరిపోద్ది. ఏంటనంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ భోజనం పంక్తిలో కూర్చున్నప్పుడు హుందాగా కూర్చోవటం సరిపోద్దలే అనుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన పైవస్త్రమును తీసి అక్కడ తగిలించి ఒక తువాలు నడుమునకు కట్టుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ప్రతి ఒక్కని శిష్యుని పాదాన్ని ఆయన కడుగుతూ ఉన్నాడు. దీనికి చూడండి ఎంత పోలికుందో. ఆయన పై కోటు తీసేయటం, దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోకుండా ఉండటం. ఆ మహిమ లోకం ఇక్కడే నా ప్రపంచం అని అనుకోలేదు. నేనా దిగుతానా? లేదు. నేనా రావాలా? అవసరం లేదు. అలా అనుకోలేదు. పర్లేదు, కొద్దిసేపు నా దేవుని స్వరూపాన్ని విడిచిపెడతా, కొద్దిసేపు దేవుని మహిమను విడిచిపెడతా, కొద్దిసేపు మానవుడిని రక్షించడానికి నేను మానవుడిని అవుతాను. తగ్గించుకున్నాడు ఆయన. ఆయనలో ఆ తగ్గింపు మనం చూస్తాం. అది పరిచర్య కోసం. కొంతమంది తగ్గించుకుంటారు ప్రజల యొక్క డబ్బు సంపాదించడానికి. దాన్ని రాజీ పడిపోవటం అంటారు. యేసయ్య రాజీ పడిపోలేదు. ఆయన ఒక గురి పెట్టుకున్నాడు, నిన్ను నన్ను రక్షించాలి. అందుకనే ఆయన తగ్గించుకున్నాడు. మనిషిగా ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. నా పాపాన్ని తన మీద వేసుకొని చచ్చిపోవడానికి ఆయన వచ్చాడు, తగ్గించుకున్నాడు. దాంట్లో మహిమను ఆయన బయట పెట్టలేదు, కానీ ఆ కార్యంలో మహిమ కనబడింది. నా జీవితంలో ఒక సన్నివేశం ఎప్పుడు నేను మర్చిపోలేను. 1990వ సంవత్సరం మే 1వ తారీఖున నేను పరిచర్యలోకి వచ్చాను, పరిపూర్ణ సేవలో. మే 22వ తారీఖున ఇది జరిగింది. నేను ఒక బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. 30 రోజులు బైబిల్ ఏ విధంగా ధ్యానం చేయాలి మాకు నేర్పించారు. 24 మంది భారతదేశం మొత్తం నుంచి ఎంపిక చేసుకున్నారు. 24 మందినే. ఆ 24 మందికి ఇది ట్రైనింగ్ అనమాట. చాలా కఠోరమైనటువంటి ట్రైనింగ్. పొద్దున్న 7:30 నుంచి రాత్రి 7:30 దాకా మాకు బోధిస్తూనే ఉండేవాళ్ళు. రాత్రి మళ్ళీ హోంవర్క్ ఇచ్చేవాళ్ళు.
మేము రాత్రి 11 పడుకునే వాళ్ళం, పొద్దున్నే 6 గంటలకు లెగవాలి, 7 గంటలకల్లా మళ్ళీ క్లాసులకి వెళ్ళిపోవాలన్నమాట. నేను అందరికంటే కొంచెం పెద్దోడిని వయసులో, అప్పుడు నాకు 28 ఏళ్ళు. ఓకే, మిగిలిన వాళ్ళు అంతకంటే చిన్నవాళ్ళు, 26 ఏళ్ళు, అంతకంటే చిన్నవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ముందు లేసేవాళ్ళు, నేను కొంచెం లేట్గా లేసేవాడిని. మాకు 6 బాత్రూమ్స్ ఉండేవి, 24 మంది. నేను ఆ రోజు 22వ తారీఖు 6:20కో ఎప్పుడో లేచి బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అందరూ కూడా బయట నుంచొని చేతులు ఇలా నడుపుకుంటున్నారు. ఏమైంది అన్న అంటే బాత్రూంలోకి వెళ్ళటానికి లేదు అన్నారు. ఏమైందంటే సెప్టిక్ ట్యాంక్ నిండిపోయింది, అంతా నీళ్లు బయటకు వచ్చేసినాయి, వాసన వస్తుంది, లోన అసలు అడుగు పెట్టలేకపోతున్నాం అని అన్నారు. అంటే మరి కోఆర్డినేటర్కి చెప్పారా అన్న అంటే ఎవరు మాట్లాడలేదు. అప్పుడే కోఆర్డినేటర్ వెళ్తున్నాడు, సార్ అని పిలిచా. ఏంటి అన్నాడు. టాయిలెట్ నిండిపోయిందంట అని అంటే తెలుసు అన్నాడు. మరి ఏదో ఒకటి చేయండి అని అంటే మేము చేస్తున్నాంలే, మీరు ప్రేయర్ చేయండి అని అన్నాడు. టాయిలెట్ నిండిపోయిందంటే ప్రేయర్ చేయమంటాడు ఏంటి పిచ్చోళ్ళలాగా. నాకు చాలా కోపం వచ్చింది. ఏం ఆడుతున్నా బాబు నువ్వు అని అంటే ఆయన పైకి వచ్చాడు, అంటే కొండలాగా ఉంటుంది, పైకి వచ్చాడు. వచ్చిన తర్వాత రండి అని అన్నాడు. ఎక్కడికి ఇంకో చోట తీసుకెళ్తావు అని అంటే టాయిలెట్స్ వెనక్కి తీసుకెళ్ళాడు. వెనక ట్యాంక్ ఉంది, ట్యాంక్ చుట్టూ అందరినీ నుంచోమని చెప్పారు. నైటీలు లుంగీలు వేసుకొని ఉన్నారు. ప్రార్థన చేయండి అన్నాడు. ఏం ప్రార్థన చేస్తాం, నేనైతే ఇట్లాగే ప్రార్థన చేశాను. ప్రభా ఈ కోఆర్డినేటర్కి బుర్రలేదు ప్రభా, ఇప్పుడు ప్రార్థన చేయమంటాడంటే సరే నువ్వైనా అర్థం చేసుకుంటావు కదా, ఓ పాకోడు కావాలి ప్రభా, వెంటనే ఓ పాకోడు, ఇది క్లీన్ చేయడానికి ఓ పాకోడు కావాలి అని అంటా ఉన్నాను. ఈలోగా సౌండ్ వచ్చింది, ట్యాంక్ మీద మూత తీస్తున్న సౌండ్. బట్ దేవుడు అప్పుడే ప్రార్థన వినేశాడు అనుకుంటా అని కళ్ళు తెరిస్తే నిజంగానే ఒక అతను నిక్కరేసుకొని ఉన్నాడు, కట్ బనీన్ వేసుకున్నాడు, నెత్తికేమో గుడ్డ కట్టుకున్నాడు, మొహానికి అడ్డంగానేమో స్కార్ఫ్ కట్టుకున్నాడు, కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు, ఒంటికి కిరసనాలు రాసుకున్నాడు. ఇదేంట్రా ఎంత విచిత్రంగా ఉన్నాడు, చాలా గ్రేట్ అనుకున్నా. కిందకి దిగాడు, ఒక బకెట్తో పెంట ఎత్తి ఇంకొక ఆయనకి ఇచ్చాడు. ఇస్తే ఆయన తీసుకెళ్ళి ఒక గుంట తవ్వారు, ఆ గుంటలో వేసేసాడు. ఇలాగ ఒక 10 బకెట్లు తీశారు. ఈలోగా ఒక 3-4 వాంతి చేసేసుకున్నారు. భయంకరమైన వాసన వస్తుంది కదా. అప్పుడు కోఆర్డినేటర్ అన్నాడు, చాలు సార్ అని అన్నాడు. ఈడేంట్రా పాకోడిని సార్ అంటాడు అని అనుకున్నాను. ఏమో ఇక్కడ ఉన్న అలవాటేమో అని అనుకున్నాక ఆ తర్వాత అందరూ కళ్ళు తెరిచారు. అందరూ ఇలాగా నమస్కారం పెడతా ఉన్నారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మాకు సహాయం చేశారు కదా. అయితే వాళ్ళు నెమ్మదిగా పైన ఉన్నటువంటి ఆ బట్ట తీశారు, కళ్ళద్దాలు తీశారు, ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీశారు. చూస్తే నాకు షాకులాగా అనిపించింది, వణుకొచ్చింది, భయమేసి నేను చూసేది నిజమా కాదా అని కళ్ళు మూసేసుకున్నా. అంటే వాళ్ళిద్దరూ మాకు వాక్యం బోధించడానికి వచ్చినటువంటి మా ప్రసంగికులు. వాళ్ళు మా పెంట ఎత్తటానికి వాళ్ళు దిగారనమాట. వాళ్ళు ఒళ్ళంతా మా పెంట చేసుకున్నారు. ఎందుకని? మా మీద ఉన్నటువంటి ప్రేమతో. ఆ సన్నివేశం ఇప్పటికీ మర్చిపోలేను. ఒక ఆయన పేరు పిసి వర్గీస్, ఇంకో ఆయన పేరు సత్కీర్తిరావు అనేటువంటి 2 నెలల క్రితమే చనిపోయాడు ఆయన. పిసి వర్గీస్ గారు ఇంకా బతికే ఉన్నారు. కానీ వాళ్ళు చూపించినటువంటి మాదిరి అసలు అమోఘమైంది. వాళ్ళు చేసినటువంటి పరిచర్య అసలు ఎవరు ఊహించలేరు. యేసయ్య అలాంటి పరిచర్య చేశాడు మన కోసం. మన నుంచి అలాంటి పరిచర్యను ఆయన ఆశిస్తున్నాడు. మన నుంచి అలాంటి జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడు. అది పరిచర్యకు సాదృశ్యం. మనల్ని రక్షించడానికి ఆయన దేవుడు, కానీ ఈ లోకంలోకి మనిషిగా వచ్చాడు. మూడోది చిట్ట చివరిది. మొదటిదేమో ప్రేమను మనకి చూపించడానికి చేశాడు. రెండోది మనకి పరిచర్య చేయటానికి చేశాడు. మూడోది మనల్ని పరిశుద్ధపరచటానికి చేశాడు. దాన్నే అర్థం చేసుకోవడానికి మళ్ళీ చదువుతాను 4వ వచనం నుంచి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొనను. అయితే దీనికి ముందున్నటువంటి వచనం చూడండి, మీకు విచిత్రంగా ఉంటుంది. 3వ వచనం, తండ్రి నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని అనేది యేసు ఎరిగి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి వెళ్తున్నాడు. అర్థమైందా? ఎవరిని ఏమంటారు తెలుసా? ఒకవేళ ఈరోజే ఎవరైనా దుబాయ్ నుంచి వచ్చారనుకోండి, ఇజ్రాయెల్ నుంచి వచ్చారనుకో, అరే కొంచెం కూరగాయలు తీసుకొస్తావా అంటే ఏం ఆడుతున్నావు నువ్వు? ఏం ఆడుతున్నావు? ఈరోజు వచ్చాను దుబాయ్ నుంచి, నేను కూరగాయలు తీసుకురావడం ఏంటి అంటే, నేను ఈరోజే దుబాయ్ నుంచి వచ్చా, నువ్వు నాకు చెప్పే పని ఏంటి? నువ్వు నన్ను అడిగేదేంటి? ఇది మనం అనేది.
ఈ పక్కనున్న దుబాయ్ నుంచి వస్తేనే మనం నేల మీద ఉండం. ఆయన వచ్చింది పరలోకం నుంచి. పైగా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ పరలోకంకి వెళ్తున్నాడు. పరలోకం నుంచి వచ్చాడు, పరలోకానికి వెళ్తున్నాడు. అలాంటి వ్యక్తి వీళ్ళు కాళ్ళు కడుక్కోలేదని చూసి ఆయన పై వస్త్రాన్ని పక్కకు పెట్టాడు. కాళ్ళు కడుక్కోవటం అనేది ఇశ్రాయేల్ దేశంలో ఎందుకు అలవాటు, ఎందుకు అది అవసరం, అది మీకు ముందు చెప్పాలి. ఎలా అంటే ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇశ్రాయేల్ దేశంలో ఎవరైనా విందిస్తున్నారనుకోండి, పిలుస్తారు, బాబు మా ఇంట్లో విందు రండి అని. అయితే 2 మైళ్ళు 4 మైళ్ళు 5 మైళ్ళు దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు. అప్పట్లో ప్రయాణం 2 పద్ధతులు. అయితే నడుచుకుంటూ వస్తారు, లేకపోతే గర్భిణీ స్త్రీలు ముసలోళ్ళు ఎవరిని ఉంటే గాడిద మీద కాళ్ళు పెట్టుకొని వస్తారు. గాడిద పొట్టి కాళ్ళు ఉంటాయి కాబట్టి గాడిద మీద కూర్చుంటే కాళ్ళు నేలకు తగులుతూ ఉంటాయి లైట్గా. అర్థమైందా? కాబట్టి వీళ్ళు 2 మైళ్ళు 4 మైళ్ళు 5 మైళ్ళు నడుచుకొని వచ్చేప్పటికి స్నానం చేసి బయలుదేరతారు విందుకి. ఆ ఇంటి దగ్గరకు వచ్చేప్పటికి ఏమవుతాయి? కాళ్ళంతా మట్టి ఉంటాయి. ఎందుకంటే మనకులాగా సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అప్పుడు తారు రోడ్లు ఉన్నాయా? లేవు కదా, మట్టి రోడ్లే. మహా అయితే రాళ్ళు పరుస్తారు అంతే. రాళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ రావాలి. కాబట్టి కాళ్ళు ఖచ్చితంగా మురికి అయిపోతాయి. అందుకనే బయట ఏం చేస్తారంటే, పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఏమండి రండి అన్న, ఇందాక నన్ను ఎలాగా షేక్ హ్యాండ్ ఇచ్చి పిలిచారో, ఇంటికి విందుకు పిలిచిన ఆయన షేక్ హ్యాండ్ ఇస్తాడు. తర్వాత పక్కన పనోడు ఉంటాడు. ఆ పనోడు ఏం చేస్తాడు? కాళ్ళు కడిగి లోన పంపిస్తారు. ఏ అని అంటే, ఇప్పుడు మీలో కొంతమంది కింద కూర్చున్నారు, మీలో కొంతమంది పైన కూర్చున్నారు. కింద కూర్చున్న వాళ్ళకి పైన కూర్చున్న వాళ్ళకి ఒక తేడా ఉంటుంది. ఎలా అంటే, కింద కూర్చున్న వాళ్ళు చెప్పులు పక్క పెట్టేసి వచ్చేసారు, అవునా కదా. పైన కూర్చున్న వాళ్ళు చాలామంది చెప్పులు ఇప్పి ఉండకపోవచ్చు. మీరు చేసేది తప్పనట్లా, మీకు అవసరం అనిపించలేదు, ఇప్పలేదు, వీళ్ళు ఎప్పకుండా కూర్చోలేరు. అప్పట్లో ఇశ్రాయేల్ దేశంలో కుర్చీల మీద కూర్చుంటం లేదు, కింద కూర్చునేవాళ్ళు. అది పరిస్థితి. ఎందుకంటే గౌరవప్రదమైన స్థానం ఏంటంటే కింద కూర్చోవడం. మీ చుట్టాలు ఎవరైనా గల్ఫ్లో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నట్లయితే వాళ్ళని అడగండి. పెద్ద పెద్ద షేకులు విందు చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద సోఫాలో కూర్చుంటారా? కూర్చోరు. మెత్తటి పరుపు కింద వేసేసి దాని మీద కూర్చుంటారు. దాని మీద వేసే దుప్పటి ₹1,00,000 ఖరీదు చేయొచ్చు. వాళ్ళకి వెనకాల దివాన్ ఉంటుంది, ఇలా దిండి గుండ్రంగా, దాని మీద ఇలా చేయి పెట్టుకొని కూర్చుంటారు. ఆ దివానికి వజ్రాలు పొదగొచ్చు, కానీ కింద కూర్చుంటారు. కింద కూర్చొని కాళ్ళు ఇలా పొడుగ్గా చాపుకుంటారు, గుండ్రంగా కూర్చుంటారు. అది వాళ్ళు చేసేది. అలాంటప్పుడు కాళ్ళు కడుక్కోలేదనుకోండి, అవతలవాడికి మనకు కనబడేది ఏంటిది? మన కాళ్ళకున్న మురికే. అది జరిగేది. ఏసైకి జరిగింది అదే. అందరూ కూర్చుంటే ఎదుటిన్న వాళ్ళ కాళ్ళ మురికి కనబడింది. మురికి కనబడంగానే ఆయన చేసింది ఏంటంటే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడిచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీద తెలుసుకుందువా అని అతనితో చెప్పగా, పేతురు, నువ్వు వెన్నడు నా పాదములు కడగరాదని ఆయనతో అనను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగమని అతనితో చెప్పాను. యేసు అతను చూసి, స్నానం చేసిన వాడి పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారని తన్ను అప్పగించు వానిని ఎరిగను కనుక మీలో అందరిలో పవిత్రులు కారని ఆయన చెప్పాను. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇస్కరియోతు యోధ స్నానం చేయలేదు, పేతురు కాళ్ళు కడిగించుకోవడానికి ఇష్టపడలేదు. ఇస్కరియోతు యోధాలో మార్పు లేదు జీవితంలో, పేతురులో మార్పు ఉంది, కానీ జీవితంలో తగ్గించుకునే గుణం లేదు, సరిచేసుకునేటువంటి గుణం లేదు. పేతురుకున్నది గర్వం, ఇస్కరియోతుకు ఉన్నది మోసం గర్వం. ఈ రెండు ఉంటే దేవునితో మనం ఉండలేం. ఈ రెండు ఉంటే, ఈ రెండిట్లో ఏది ఉన్నా మనం ఉండలేం. ఇదే ఇక్కడ పరిశుద్ధతకు సూచన. ఇక్కడ ఇస్కరియోతు యోధ, పేతురు, వీళ్ళ గురించి ఆలోచిద్దాం. వీళ్ళందరూ కూడా యేసయ్యతో ఉన్నవాళ్లే. ఇస్కరియోతు యోధ యేసయ్యతో లేడా? ఇస్కరియోతు యోధాని యేసయ్యే ఎంపిక చేసుకున్నాడు. 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు, వాక్యం విన్నాడు, అద్భుతాలు చూశాడు. 2 శిష్యులు పంపించాడు యేసయ్య, అద్భుతాలు చేసి సువార్త చెప్పరండి అని. వాళ్ళు వెనక్కొచ్చి, మేము అలా చేసాం ఇలా చేసాం అని చెప్పారు. 12 మంది శిష్యులు అద్భుతాలు చేసిన వాళ్ళే, 12 మంది శిష్యులు యేసయ్య అద్భుతాలు చూసిన వాళ్ళే, 12 మంది శిష్యులు యేసయ్య వర్తమానం విన్నవాళ్లే. కానీ అందుట్లో ఇస్కరియోతు యోధ మారు మనసు లేదు.
మీరు చర్చికి వచ్చేవాళ్లే, మీరు వాక్యం వినేవాళ్లే, మీరు కానుకలు వేసేవాళ్లే, మీరు చర్చిలో సభ్యులే, మీరు కమిటీలో మెంబర్లే. ఇస్కరియోతు యోధా యేసుప్రభు కమిటీకి ట్రెజరర్, కానీ ఆయనకు మారు మనసు లేదు. కాబట్టి నాకు పదవి ఉన్నది, నాకు హోదా ఉన్నది, నాకు బైబిల్ తెలుసు, నాకు పాటలు వచ్చు, నాకు వాక్యం చెప్పడం వచ్చు, నాకు అద్భుతాలు చేయటం వచ్చు, నేను ఆ స్థాయికి వెళ్ళా, నేను ఈ స్థాయికి వెళ్ళా, అది కాదు నాకు కావాల్సిందే. నువ్వు మార్పు చెందావా? నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఈ మాటలు వింటా ఉంటే నా మీద నీకు కోపం వస్తుందా? ఒకవేళ మీలో ఎవరికైనా ఈ సమయంలో నా మీద కోపం వస్తే నీకు మార్పు లేదనే విషయం అర్థమవుతుంది నాకు. వీడు మాట్లాడేది బుర్రందా లేదా? ఇలా మాట్లాడతాడేంటి? ఒకవేళ అలాంటి ప్రశ్న నీలోకి వచ్చిందంటే నీలో ఇంకా మార్పు లేదు. మార్పు ఉంటే కరెక్టే కదా. ఇస్కరియోతు యోధా అన్ని అద్భుతాలు చేయలేదా? సూచక్రియలు చేయలేదా? యేసుతో 3.5 సంవత్సరాలు లేడా? ఆయన చేసిన ప్రతి ప్రసంగాన్ని వినలేదా? విన్నాడు, కానీ స్నానము లేదు. ఈ మాట ఎవరు అన్నారు? యేసే అంటున్నాడు, నీకు స్నానము లేదు. స్నానము చేయకుండా మీటింగులకు వచ్చి హడావిడి చేసామనుకో ఏమి లాభం? స్నానం చేయకుండా దేవునికి మహిమకరంగా కొన్ని పనులు చేసేసి అనుకుంటున్నావు అనుకో ఏమి లాభం? అయితే ఈ యొక్క కుడికలో పేతురు కాళ్ళు కడగద్దు అన్నాడు, కానీ ఇస్కరియోతు యోధా అన్నాడా? అనలా. నేను అనుకొని ఉంటాను ఇస్కరియోతు యోధా ముందెళ్ళిపోయి కడుగు ప్రభా, నా పాదాలు కడుగు అన్నాడేమో. నా పాదాలు కడుగు. ఎందుకో తెలుసా? ఆ విధంగా కడిగించుకొని ఏమని డిగ్రీ పొందుదాం అనుకున్నాడు తెలుసా? నేను యేసేతో పాదాలు కడిగించుకున్నాను. చాలామంది మీటింగులకు వెళ్ళి పలానా మీటింగ్కి వెళ్ళా కాబట్టి పరలోకంలో నాకు ప్లేస్ ఉంటుంది, పలానా చర్చి మెంబర్ని పరలోకంలో నాకు ప్లేస్ ఉంటుంది, పలానా పాస్టర్తో నేను ప్రార్థన చేసుకున్నా పరలోకంలో నాకు ప్లేస్ ఉంటుంది, పలానా ఆయన నా నెత్తి మీద చెయ్యి పెట్టాడు పరలోకంలో ప్లేస్ ఉంటుంది, పలానా ఆయనతో నేను సెల్ఫీ దిగా. లాభం లేదు, లాభం లేదు. నీ జీవితంలో మార్పు ఉండాలి. హడావిడి చేస్తా కాదు. మీలో కొంతమంది నాలాంటి స్పీకర్ని భోజనాన్ని పిలిచి, ఆయన మా ఇంట్లోనే భోజనం చేశాడు తెలుసా? మీ ఇంట్లో సేవకుడు భోజనం చేయొచ్చు, దాన్ని బట్టి పరలోకంలో సీట్ ఇస్తారా? దేవుడు మెచ్చుకుంటాడు. నా సేవకుని గౌరవించావు, నా సేవకుని అంగీకరించావు, గుడ్, కానీ నాకు బాధ ఉండదు అంటాడు. ఏంటనంటే ఇవన్నీ బయట చేస్తావు, కానీ నీ జీవితంలో మార్పు లేదు. జీవితంలో మార్పు లేకపోతే బయట ఎంత ఉన్నా కూడా వృధానే. ఇస్కరియోతు యోధా లోన మార్పు లేకుండా బయట హడావిడి అంతా చేస్తా ఉన్నాడు. ఇది ఇస్కరియోతు యోధా. పేతురు మారు మనసు పొందినాడే, కానీ ఆయనకేంటి తెలుసా? గర్వం. నేను పాదాలు కడిగించుకోవటం ఏంటి అని ఆయనకున్నటువంటిది ఆలోచన. ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళే, కానీ మారు మనసు పొందిన అప్పటి నుంచి ఇప్పటిదాకా నీ జీవితంలో ఇంకా మార్పు లేదు. నువ్వు అనుకుంటున్నావు తెలుసా? మారు మనసు పొందేశాను కదా, ఇంకేం కావాలి? పశ్చాత్తాపడ్డాను కదా, ఇంకేం కావాలి? మీకు ఒక మాట చెప్తాను, ఒకసారి కాదు 2 సార్లు చెప్తాను, వినండి. ఆత్మీయంగా సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మీయంగా సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, ప్రతిసారి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా తన జీవితంలో సరి చేసుకోవాల్సింది ఒకటైనా చూస్తాడు. మళ్ళీ చెప్తాను, ఆత్మీయంగా సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు తన జీవితంలో సరి చేసుకోవాల్సింది ఒక్కటైనా గమనిస్తాడు. నా జీవితంలో ఈరోజు సరి చేసుకోవాల్సింది ఏమీ లేదు అన్నాడంటే ఎదగట్లేదని అర్థం, గర్వం వచ్చేసింది అని అర్థం. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి తెలుసా? జీవితంలో మార్పు చెందేది ఒక్కసారే, రక్షకుడిగా యేసుప్రభుని అంగీకరించేది ఒక్కసారే, బాప్తిసం తీసుకునేది ఒక్కసారే, జీవ గ్రంథంలో పేరు రాసేది ఒక్కసారే జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ జరగదు. అయితే ఆ ఒక్కసారి మార్పు చెందిన తర్వాత ప్రతిరోజు ప్రతిసారి మన జీవితంలో సరి చేసుకోవాల్సింది ఉంటుంది. అది కాళ్ళు చేతులు కడుక్కోవటం అంటే, అది కాళ్ళు చేతులు. దీన్ని మీకు బాగా అర్థం అవడానికి పాత నిబంధనలో ఒక దృశ్యాన్ని చూపిస్తాను, మీకు అర్థమవుద్ది. నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం. ఎడారిలో 40 ఏళ్ల ప్రయాణంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టమని చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత దాంట్లో ఎలాంటి విషయాలు ఉండాలో చెప్తున్నాడు.
యాజకుల విషయంలో చెప్తున్న మాట ఇదనమాట. 29వ అధ్యాయం 4వ వచనం. నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించాలి. అంటే ఇదే ప్రత్యక్ష గుడారం అనుకోండి, టెంట్. ఇది ప్రత్యక్ష గుడారం. బయటే ఆ ప్రత్యక్ష గుడారం లోనకి రాకముందే బయట ఒక గది ఉంటుంది, అక్కడ స్నానం చేయించాలి. వాళ్ళు స్నానం చేసిన తర్వాత లోనకి రావాలి. స్నానం చేయకుండా లోనకు వచ్చారనుకోండి, శుద్ధి లేకుండా లోనకు వచ్చినట్లు. శుద్ధి లేకుండా లోనకు వస్తే చచ్చిపోతారు, రాలేరు. అయితే ఒక్క పేజీ పక్క తిప్పండి, 30వ అధ్యాయం, నిర్గమాకాండం 30వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠము వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుగు కొనవలను. బయట నుంచి లోనకు వచ్చినప్పుడేమో స్నానం చేయాలి. లోనకు వచ్చిన తర్వాత బలి ఇవ్వాలన్నా, ధూపం ఇవ్వాలన్నా, కృతజ్ఞత అర్పణ చేయాలన్నా ఏం చేయాలంటే ప్రతిసారి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దేవుని దగ్గరికి రావడానికేమో స్నానం అవసరం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అనుదినము జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి అనుదినము కాళ్ళు చేతులు కడుక్కోవాలి, శుద్ధీకరణ. అయితే నేను దేవుని దగ్గర ఉన్నాను అన్నప్పుడు ఆ భయం ఉంటుంది, నేను సరి చేసుకోవాల్సింది ఏంటి అని. ఒకవేళ అది లేదు అని అంటే దేవునితో సంబంధం ఉంది, సహవాసాన్ని కోల్పోయాం. అందుకనే యేసయ్య పేతురుతో ఒక మాట అన్నాడు, నేను గనక నీ కాళ్ళు కడగకపోతే, చూడండి ఆయన ఏమన్నాడంటే 8వ వచనం, పేతురు 7వ వచనం, అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఇక మీద తెలుసుకుందామని అతనితో చెప్పగా 6వ వచనం, నీవు అందుకు యేసు 9వ వచనం, సీమోను పేతురు నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొన రాదు. 8వ వచనం, పేతురు నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదను. పాలు అనే మాట ఏంటి తెలుసా, నీకు నాకు సంబంధం ఉంది, కొడుకు కూతురు తండ్రి తల్లి సంబంధం ఉంది. కానీ అమ్మ మాట వినలేదనుకోండి, నాన్న మాట వినలేదనుకోండి, కొడుకే కూతురే, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా? అది పాలు లేకపోవటం అంటే. సహవాసం ఉండదు. అనుదినము యేసయ్య దగ్గరకు వచ్చి మన జీవితాలు శుద్ధీకరణ చేసుకోకపోతే, వాక్యము చదివినప్పుడల్లా మన జీవితం సరి చేసుకోకపోతే దేవునితో సహవాసం మనకు ఉండదు. దేవునితో సహవాసం ఉండదు. పేతురు నీకు నాకు సహవాసం ఉండదు. అప్పుడు అంటాడు, నా కాళ్ళు చేతులే కాదు అన్నీ కడిగేసాయి అంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు స్నానం చేసావు. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఈ మాట అడుగుదాం అనుకుంటున్నాను, నేను ముగించేస్తున్నాను. ఇస్కరియోతు యోధ స్నానం చేయలేదు, కానీ కాళ్ళు కడిగి విశ్వాసి అనిపించుకోవాలనుకున్నాడు. పేతురు విశ్వాసే, కానీ కాళ్ళు కడిగించుకోవటానికి సిగ్గుపడ్డాడు, మొహమాట పడ్డాడు, గర్వం వచ్చింది. అందుకనే శుద్ధి లేకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. శుద్ధి లేకుండా వెళ్ళిపోతే సహవాసం ఉండదు, స్నానం లేకుండా వెళ్ళిపోతే సంబంధం ఉండదు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు స్నానం చేశారా? రక్షింపబడ్డారా? యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారా? అంగీకరించకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. 21వ వచనం నుంచి చదివి మాటలు ముగిచ్చేస్తాను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పునో అని శిష్యులు సందేహపడుచు ఒకరితో ఒకరు చూచుండగా, ఆయన శిష్యుల్లో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పనో అని అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఒకనికి ఇచ్చేదను, వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నువ్వు చేయుచున్న త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెను అతని భోజనము కూర్చున్న వారిలో ఎవనికిని తెలియదు.
డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొని వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను. అప్పుడు రాత్రివేళ అయ్యను. యేసయ్య చివరి క్షణం దాకా ఎవరికి చెప్పలేదు వీడే దొంగని. యేసయ్య చివరి క్షణం దాకా ఇస్కరియోతు యోధాకి అవకాశం ఇచ్చాడు. ఆ ముక్కను విరిచి ఇచ్చేటప్పుడు కూడా పైగా అది ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నది యోహాన్. రొమ్మున అంటే ఛాతికి ఆనుకొని అడుగుతున్నాడు. పేతురు అడిగాడు కదా, యేసయ్య ఎవడోది అప్పగించేది ఎవడు అని నెమ్మదిగా అన్నాడు. అంటే తల వంచేలాగా ఇప్పుడు మొక్క ఉడికిస్తాను వాడే, ఇప్పుడు మొక్క ఉడికిస్తాను వాడే, చాలా నెమ్మదిగా చెప్పుండి ఉంటాడు. యోహానికి అర్థం కాలేదు, ఎవడికి వినబడలేదు. మొక్క విరిచి ఈ పక్కనే కూర్చున్నాడు. ఎవరు? యోధా. ఈ పక్కన యోహాన్, ఈ పక్కన యోధా. మొక్క విరిచి ఇచ్చేశాడు. పక్కనే కూర్చున్నాడు. మొక్క ఇచ్చేశాడు. ఇచ్చి అయ్యా నువ్వు చేయదలుచుకుంది ఏదో చేసేయి అంటే అతను వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు యోహాన్ ట్రెజరర్ కదా, మీటింగ్ ఏమైనా భోజనం సిద్ధ చేయమన్నాడేమో, రేపు పస్కా పండగకి ఏమైనా చేయమన్నాడేమో, పేదలకు ఏమైనా పంచిపెట్టమన్నాడేమో అని అనుకున్నారు. కానీ అప్పగిస్తానికి వెళ్తున్నాడని తెలియదు. యోహాను ఈ మాట రాస్తే ఏమన్నాడు తెలుసా? వాళ్ళు లోనకు వచ్చినప్పుడు గదిలోకి బయటంతా వెలుగుంది. 1-2 గంటలు అయిపోయిందేమో. బయటికి వెళ్ళే టైంకి బయట ఏముందంట? చీకటే. చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెలుగులోంచి చీకట్లోకి వెళ్ళింది యోధా. దేవుని సన్నిధిలో వెలుగుంది, దాంట్లో అనుమానం లేదు. దేవుని సన్నిధి ఇక్కడుందా? ఉన్నది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ సాతానుడు ఉన్నాడా? ఉన్నాడు. వాడు కూడా ఉన్నాడు. ఎవరైతే ఆ వెలుగు సంబంధులు కాదో వాళ్ళల్లో ఉంటాడు సాతాను. నువ్వేనేమో అది, నువ్వేనేమో ఇస్కరియోతు యోధా. ఇంత ప్రేమను యేసయ్య వ్యక్తం చేసినా, ఇన్ని విషయాలు నీకు బోధించినా, ఇన్నిసార్లు వాక్యం విన్నా, ఇన్ని అద్భుతాలు చూసినా నీ హృదయంలో మార్పు లేకపోతే చివరిగా ఆయన చేసేది ఇదిగో, ఇది పట్టుకో, నువ్వు చేయదలుచుకుంది చేసుకో. ఈ రాత్రి నిన్ను చివరిగా చీకట్లోకి పంపించేస్తున్నాడా యేసయ్య? నాకు తెలీదు. ఈ రాత్రి మీటింగ్ అయి వెళ్ళిపోయే వాళ్ళలో కొంతమంది బయట చీకటి ఉన్నట్లే గుండె లోతుల్లో కూడా చీకటి ఉంటుంది. దేవునితో సహవాసం కోల్పోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, దేవునితో సంబంధం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, మార్పు చెందకుండా ఇస్కరియోతు యోధలాగా నటించే వాళ్ళు ఉంటారు, కాళ్ళు కడిగించుకోవడానికి సిగ్గుపడి మొహమాటపడి గర్వంతో అలాగే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఈ రెండు నీ జీవితంలో జరగకూడదు. ఈ రాత్రి నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? ఓ చిన్న సన్నివేశం అని చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక చిత్రపటాలు గీసే పెయింటింగ్ పోటీ పెట్టారు. ఆ పోటీకి ఏం చెప్పారంటే, బైబిల్లోంచి ఒక వచనం చెప్తాం, ఆ వచనానికి అనుగుణంగా మీరు బొమ్మ గీయాలి అన్నారు. అంటే వీళ్ళు చేతులు కట్టుకొని వింటున్నారు. ఏం వచనం చెప్పారంటే, ఇదిగో హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాం, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తా, నేనును అతనును కలిసి భోజనం చేస్తాం. ఇది చెప్పారు. చెప్పి పెయింటింగ్ గీయమన్నారు. గీసేశారు. అయితే ఒక పెయింటింగ్ హాల్మన్ హంట్ అని ఆయన గీశాడు. ఆ పెయింటింగ్కి ముగ్గురు, ఒకటి 20, ఇంకోటి 20, ఒకడు మాత్రం 17 మార్కులు. 60కి 57 మార్కులు వచ్చాయి. ఫస్ట్ ప్రైజ్ ఆడిదే. హాల్మన్ హంట్ పెయింటింగ్కి ఇచ్చేశారు పెయింటింగ్. మీలో చాలామంది ఆ పెయింటింగ్ చూసి ఉంటారు. ఒక ఆయన దీపం పట్టుకొని, ఒక చేత్తో కర్ర పట్టుకొని, ఒక తలుపు బయట నుంచి ఉంటాడే, అదే. దాన్ని హాల్మన్ హంట్ గీశాడు. అయితే 20 మార్కులు ఇచ్చిన వాళ్ళు, మేము ఇచ్చిన వాడికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకున్నారు. 17 మార్కులు ఉన్నాడే వాళ్ళు, వీళ్ళిద్దరు ఇంకా చూసి, మీరు గుడ్డోళ్ళు, ఆడేం బుర్రలేనాడు, ఎలా ఇచ్చారా 20కి 20? మీరేమో గుడ్డోళ్ళు, ఆడేం బుర్రలేనాడు, ఎలా ఇచ్చారా 20కి 20 అన్నాడు. అదేంటిది, బాగుంది కదా పెయింటింగ్ అంటే. ఎక్కడైనా తలుపుకి గొళ్ళు ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆ పెయింటింగ్లో తలుపుకి గొళ్ళు ఉందా? లేదు. గొళ్ళు లేని తలుపు వేసాడు ఆడు బుర్రలేనాడు, మీకు కళ్ళు లేవు, ఎలా ఇచ్చారా 20కి 20 అని అంటే, వీళ్ళకి ఒక్కసారే గుండె జారినట్లు అనిపించి పిలిచి, బాబు నీ ప్రైజ్ వెనక్కి తీసుకోలే, కానీ మా పరువు పోయేటట్లుంది, నువ్వేంటే గుమ్మని గుళ్ళెం పెట్టలేదు, గుళ్ళెం పెడితే బాగుండేది కదా అని అంటే, అతనేమి తడుకోకుండా, సార్ మీరు చెప్పిన వచనం ఏంటి తెలుసా, హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి నేను బయట
నుంచొని తలుపు తడుతున్నా. ఎవడైనా తలుపు తీస్తే నేను లోనికి వస్తానన్నాడు. హృదయం అనే ద్వారానికి గొళ్ళెం బయట ఉండదు సార్, లోన ఉంటుంది. అందుకే ఏసీ ఏమన్నాడు తెలుసా, తలుపు తడుతున్నానని. గొళ్ళెం బయట ఉంటే ఆయన తీసుకొని రాలేడా? రాగలడు. గొళ్ళెం లోన్ ఉంది, నువ్వు వేసేసావు. నువ్వు తీస్తే ఆయన లోనికి వస్తాడు. అందుకే వేయలేదు గొళ్ళెం బయట, లోన్ వేసుకుంటారు కాబట్టి. హృదయం అనే ద్వారానికి గొళ్ళెం నువ్వు వేసావు. వేసే బయటే ఉన్నాడు. నువ్వు తీస్తే ఆయన లోనికి వస్తాడు. నువ్వు అనుమతిస్తే ఆయన లోనికి వస్తాడు. నువ్వు అంగీకారాన్ని వ్యక్తం చేస్తే లోనికి వస్తాడు. ఆహ్వానాన్ని ఇస్తే లోనికి వస్తాడు. అది శుద్ధి చేయడానికా లేకపోతే నీ జీవితాన్ని సరిచేయడానికా? ఏదైనా అవ్వచ్చు. ఈ రెండిట్లో దేవుణ్ణి అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇప్పటిదాకా బయట పెట్టిన వాళ్ళు ఉన్నారేమో. అయితే కొంతమంది శుద్ధి ఉన్నది కానీ సరి చేసుకోవడం లేదేమో. ఈ రాత్రి శుద్ధి చేయించుకోవాలన్న వాళ్ళు చేయించుకుంటారా? యేసయ్యా నువ్వు నాకు స్నానం చేయించు అంటారా? లేదా యేసయ్యా నా కాళ్ళు కడుగు, నువ్వు నా జీవితాన్ని సరిచేయాలి అని అంటావా? రెండూ చేయాల్సింది ఆయనే. ఆయన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుమతిస్తే, నువ్వు అంగీకారాన్ని తెలిపితే. తలంచండి, కళ్ళు మూసుకోండి. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను. నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈ సమయంలో ఎవరు లేవద్దు, ప్లీజ్ కూర్చోండి. ఈ టైంలో స్తోత్రం స్తోత్రం అనొద్దు, అస్సలు అనొద్దు. ఆ స్తోత్రం హడావిడిలో చేయాల్సిన పని మర్చిపోతారు. ఇప్పుడు మీరు చెప్పాల్సిందే స్తోత్రం కాదు. ఇప్పుడు మీ హృదయంలోకి చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి, నేను నిజంగా రక్షింపబడ్డానా లేకపోతే విశ్వాసిని అని చూపించుకుంటున్నానా? మిమ్మల్ని మీరు అడగండి. దానికి మీకు ఇచ్చుకునే జవాబు ఏంటో చూడండి. మీకు మీరు అబద్ధం ఆడుకోలేరు కదా. మీకు రక్షణ లేదా? ఇంకా యేసయ్య ఈ రాత్రి నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించాడు కదా, అందుకే ఈ మాటలు వినిపించాడు. యేసయ్య మీరు రండి, నా హృదయంలోకి రండి. పరలోకపు ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టావు. ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకొని కొరడా దెబ్బలు కొట్టించుకొని అతి ఘోరమైన మరణాన్ని పొందావు. నా పాపాన్ని నీ మీద వేసుకొని నా కోసం బలిపశువయ్యావు. అది నా పాపమే. నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు. చెప్పండి ఆయనతో, నా హృదయంలోకి రండేసయ్యా, నా హృదయపు తలుపు తీస్తున్నాను, నా చేతి పట్టుకోండి, మీరు నా జీవితాన్ని సరిచేయండి. మీరు రక్షించబడిన వాళ్ళ సరిచేసుకోవడం మానేసి ఎంతకాలం అయింది? జీవితాన్ని దేవుని వాక్యానుసారంగా సరిచూసుకొని ఎంతకాలం అయింది? సహవాసం కోల్పోయావా దేవునితో? దేవుని సన్నిధిలో ప్రేమ, అనుభూతి, ఆనందం పొంది ఎంతకాలమైంది? పాలు పోగొట్టుకున్నావా దేవునితో? ఈ రాత్రి నీ కాళ్ళు కడగడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన! శుద్ధి చేసేవాడు ఆయనే, సరిచేసేవాడు ఆయనే. ఈ రాత్రి నీ జీవితంలో ఆయన ఏం చేయాలి? నిన్ను రక్షించాలా? నిన్ను పరిశుద్ధపరచాలా? దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రార్థన చేయండి. మీరు రక్షింపబడలేదా? యేసయ్యా నన్ను రక్షించండి, యేసయ్యా నా హృదయంలోకి రండి. నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. శబ్దాలొద్దు. జీవితం సరి చేసుకోవాలి ఇప్పుడంతే. నిశ్శబ్దంగా ఉండండి, ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు.
ఇది పవిత్రమైన సమయం. బయట ఎంతకాలం నాటకాలు ఆడతాం మనం, బయట ఎంతకాలం చూపించుకుంటాం. గుండె లేతుల్లో మార్పు కావాలి. ఆ మార్పు ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు నీలో కావాలని. నేను ఒక్క నిమిషం టైం ఇస్తానంతే. ఆ నిమిషంలో మీరు ఈ పని చేయండి. ఎవరైతే మీ జీవితంలో రక్షణ ఉండాలని ఆశపడుతున్నారో, ఎవరైతే మీ జీవితంలో సరిచేసుకోవాల్సింది ఉన్నది, ఈ రాత్రి యేసయ్య నా పాదాలు కడగాలి అని ఆశపడుతున్నారో వాళ్ళు మాత్రమే ఉన్న చోటనే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నాకు యేసయ్య స్నానం చేపించాలి, నాకు యేసయ్య పాదాలు కడగాలి. లేచి నిలబడిన వాళ్ళు వెంటనే తలంచుకోండి, కళ్ళు మూసుకోండి. కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కళ్ళు తెరవద్దు, తలెత్తి చూడొద్దు. దేవుడు మీతో మాట్లాడితే, మీ జీవితంలో శుద్ధి లేదు, క్రమం లేదు అని అనిపిస్తే మీరు దేవుడిని అడగండి. మీకు అడగటం ఇష్టమైతే ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు నిజమైన పశ్చాత్తాపం కావాలి. దేవుని దగ్గర మనం తప్పు ఒప్పుకోవాలి. నటించాం అన్నీ బాగున్నట్లు, నటించాం మనకి దేవునితో సంబంధం సహవాసం అన్నట్లు. లేదని వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు మీలో పని చేయగలిగాడు. అందుకే మీరు దేవుని దగ్గరకు వచ్చి, నాకు స్నానం లేదు, నా జీవితం సరి చేసుకోవాలి అని దేవుణ్ణి అడగగలుగుతున్నారు. మీరు క్షమించమని అడగండి, శుద్ధించమని అడగమండి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పేతురులాగా మాలో చాలామందికి గర్వం ఉంది, జీవితం సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఇస్కరియోతు యోధాలాగా మాలో చాలామందికి మోసపూరితమైన జీవితం ఉంది. మా జీవితానికి శుద్ధి లేదు, స్నానం లేదు, కానీ నటిస్తాం. ఆయన ఈ రాత్రి మీరు ఈ బిడ్డలతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేనైతే పై రూపాన్ని చూడగలను, కానీ మీరు గుండె లోతుల్లోకి చూస్తారు ప్రభా. ఎవరైతే హృదయ శుద్ధి కావాలని, ఎవరైతే నీతో సహవాసం కావాలని ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన మీరు ఆలకించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని క్షమించావని, వారి జీవితాన్ని నువ్వు సరిచేసావని వారికి మీరు రుజువునిమ్మని అడుచున్నాను. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.